హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్. చాలామంది షార్ట్ వీడియోలు చూస్తున్నారు. షార్ట్ వీడియోతో పాటు ఈ లాంగ్ వీడియో కూడా చూడండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక్కడ పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో అండ్ కొత్తిమీర, పుదీనా, మెంతికూర అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఎందుకు అంటే ఈరోజు మా కర్రీ వచ్చేసి నాటుకోడి చికెన్. ఎంతమందికి నాటుకోడి చికెన్ అంటే ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టము. సో తింటా. కాకపోతే చూద్దాం ఈరోజు ఎట్లుంటుందో సిచ్యువేషను. కర్రీ వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నా. ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మీకు తగినంత. అందులో కొంచెము 4 మిరియాలు, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క వేసి ఆనియన్స్, టమాటో ఎందుకు అంటే ఇది కొంచెం గ్రేవీగా ఉండదు కర్రీ. అందుకనే నేను ఇక్కడ ఒక 1 టమాటా మాత్రమే అయితే తీసుకున్నా. అండ్ ఆనియన్స్, పచ్చిమిర్చి, ఒక టమాటా, కొంచెం కొత్తిమీర, మెంతికూర, పుదీనా 2 బగారాకులు ఏసి ఫ్రై చేశా. ఇందులో జీలకర్ర వేయడం మాత్రం మర్చిపోయా. ఆ తర్వాత గుర్తుకొచ్చింది. కాసేపటి తర్వాత గుర్తుకొచ్చింది ఏసిన. జీలకర్ర ఎయ్యంది నేను కర్రీ చేయను. నిజం చెప్తున్నా. సో చూడండి ఇవి చాలా సేపు ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేస్తున్న జీలకర్ర మంచిగా సిమ్‌లో పెట్టి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఎంత రెడ్ కలర్ రావాలి. ఎందుకంటే అందులో ఉన్న టమాటోలో ఉన్న సూప్ అంతా బయటకొస్తేనే కొంచెం మనకు ఈ నాటుకోడి కర్రీ వాటర్ ఉంటది. అందులో గ్రేవీ ఉండడానికి. ఇగ చూడు ఇలా అయితే వేసిన. ఆ తర్వాత కొంచెం అల్లం పేస్టు, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ కావాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై కావాలి. ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ పీస్‌లు యాడ్ చేసుకొని ఈ కర్రీ చాలా సేపు కుక్ అయితది. మటన్ అయితే ఎంత టైం తీసుకుంటదో ఈ నాటుకోడి చికెన్ కూడా అంతే టైం తీసుకుంటది. మన నార్మల్ చికెన్ అయితే తొందరనే కుక్ అయిపోతది. ఒక హాఫ్ అన్ అవర్‌లో కర్రీ ప్రిపేర్ అయితది. కానీ ఇది మాత్రం కాదు. ఒక హాఫ్ అన్ అవర్ కాదు 45 మినిట్స్ అయితే ఖచ్చితంగా పడతది. చూడండి ఇక్కడ పీస్‌లయితే నేను ఫ్రై చేస్తున్నా. ఒక 10 మినిట్స్ ఇలా ఆయిల్‌లో ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ప్లేట్ తీసి కలిపేసి మళ్ళీ పెట్టా. మళ్ళా ఒక 5 మినిట్స్ తర్వాత నేను ఎక్కువ కర్రీలో గల్లుప్పే యూజ్ చేస్తా. 75% గల్లుప్పే యూజ్ చేస్తా. సన్నుప్పు మాత్రం చాలా తక్కువ 25% మాత్రమే. ఇలా ఉప్పేసి నా తర్వాత ఎందుకంటే మనకి ఆవిరొస్తదన్నట్టు. ఆవిరంటే వాటరొస్తాయి. ఉప్పేసిన తర్వాత చూడండి ఒక 5, 10 మినిట్స్ మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత ఇగో చూడండి దానంతటికి దానికే ఇలా వాటరు అందులో ఊరుతాయన్నట్టు. అంటారు కదా ఊరుతాయని. సో, బావిలో ఊరినట్టు మన చికెన్‌లో వాటర్ ఊరుతాయి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కారం, ఎండుమిర్చి పౌడర్ అయితే యాడ్ చేసుకున్నా. ఎండుమిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత అవి ఫ్రై అయిన తర్వాత మళ్ళీ 10 మినిట్స్ ఎండుమిర్చి పౌడర్ వేసినాక అవి ఫ్రై అయిన తర్వాత హీట్ వాటర్ పోసుకున్నా నేను. ఎంత ముక్కలు ఆ పీసులైతే ఎంత ఉన్నాయో అవి మునిగేంత వరకి నార్మల్ హీట్ వాటర్ వేసుకున్నా. ఎందుకంటే తొందర కుక్ అయిపోవడానికి పిల్లలు మార్నింగే స్కూల్‌కెళ్తారు కదా! వాళ్ళకి రెడీ కావడానికి. హీట్ వాటర్ వేసిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర, పుదీనా, మెంతికూర మళ్ళీ ఏసి లైట్‌గా మసాలా ఏసిన. ఇందులో చికెన్‌లోకి బగారా రైస్ అయితే బావుంటది. ఇక్కడ బగారా ప్రిపరేషన్ అయితే చేస్తున్నా. ఒక గిన్నెలో మళ్ళీ ఆయిల్ ఏసుకొని 4 మిరియాలు, జీలకర్ర, 4 లవంగాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం పుదీనా, మెంతికూర, కొత్తిమీరు, 2 బగారాకులేసి ఇంకనైతే ఇది ఫ్రై చేశా. ఇవి ఫ్రై అయిన తర్వాత మనకు తగినన్ని మేమైతే ఎంత రైస్ తీసుకున్నామో దానికి తగినన్ని కొన్ని వాటర్ అయితే యాడ్ చేసుకున్నా. బగారా రైస్, చికెన్ అంటే చాలా ఇష్టం నాకు కూడా. సో, నార్మల్ రైస్ అయితే ఎందుకో కొంచెం ఇష్టంగా తినను. బగారా రైసు అండ్ నాటుకోడి చికెన్ అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో, ఇవి ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసిన ఆ వాటర్ అయితే మరుగుతున్నాయి. మరిగే వాటర్‌లో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్నా నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే. నార్మల్ రైసే. ఆ రైస్ మాత్రము ఆ బియ్యం అందులో ఏసి ఇందులో కూడా గల్లుప్పే యాడ్ చేశా నేను. గల్లుప్పే యాడ్ చేశా. ఇకనైతే రైసు అయిపోయింది ఆల్మోస్ట్. సో, వేడి వేడిగా ఉంది. ఇంత పొద్దున్నే నాకు తినాలనిపిస్తుంది. కానీ తినలేను. ఎందుకంటే ఇది తినే టైం కాదు కాబట్టి. ఎగ్జాక్ట్‌లీ 7 అయితుంది. ఇంత పొద్దున తినాలి అంటే తినబుద్ధి కాదు. నాటుకోడి చికెను, బగారా రైసు ఈరోజు ఫ్రైడే మా ఇంట్లో స్పెషల్. ఇకనైతే రైస్ పెట్టేసా, కర్రీ పెట్టేసా. నేను కూడా చూపిద్దాం అనుకున్నా కానీ లేదు. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.